సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం మాటూరులో ధర్నాకు దిగారు. వ్యర్థ జలాలను మంజీరా నది వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. మాటూరు వద్ద గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చక్కెర పరిశ్రమ ముందు రైతులైతే ధర్నా చేపట్టారు. చక్కెర పరిశ్రమలోని వ్యర్థాలను పక్కనే ఉన్న మంజీరా వాగులోకి వదిలి నీటిని ఫ్యాక్టరీ నిర్వాహకులు కలుషితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముదిరాజు సంఘం అధ్యక్షుడు తమిళరాజు ఇక ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాయు కాలుష్యం కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందంటూ రైతన్నలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటూరు చక్కెర పరిశ్రమ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాయకోడు తహసీల్దార్ కార్యాలయంలో ముదిరాజు సంఘం అధ్యక్షులు తమిళరాజు వినతిపత్రం అందజేశారు. మన వార్డులో మన రైతుల దగ్గర భూమి సేకరించేటప్పుడు ఇది కాటన్ కార్పొరేషన్ అనే భూమి సేకరించి ఇప్పుడు అగ్రోస్ మన గోదావరి గంగా ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీని నిర్మించి ఇక్కడ రైతుల ప్రజా సేకరించకుండా ఇక్కడ మన మాంజీరా నది దాని చిన్న కాలువలో మాంజీరా నది పోయే కాలువలో ఈయన వ్యర్థాలు ఫ్యాక్టరీ వ్యర్థాలు ఇలా కలుపుతారు. ప్లస్ మళ్ళీ అధికారులు అనేది చూసుకోవాలి. ప్లస్ దీనికి ఏముందంటే ఇక్కడ మనం అడగనికి పోతే ఇది వర్షం నీళ్ళు ప్లస్ లోపల ఉన్న మేనేజర్ కానీ మిగతా వ్యక్తులు కానీ వర్షంతో వచ్చిన నీళ్ళు అని అడుగుతారు. ఇది నీళ్ళు వర్షం నీళ్ళు కావు, ఇది ఫ్యాక్టరీ నీళ్ళే. దీనిపైన వెంటనే కరెక్ట్ చర్యలు తీసుకోవాలి. అది కూడా అధికారులు దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే ఈ వ్యర్థ పదార్థాలు వెంటనే ఆపాలని మేము కోరుకుంటాం. చేపలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, నీళ్ళు తాగడం మురికి నీళ్ళు తాగడం వల్ల గొర్రెలు చనిపోయినాయి, బర్రెలు చనిపోయినాయి. ఈ మురికి నీళ్ళు తాగడం వల్ల ఈ వాటర్ అందరికీ పొల్యూషన్. ఈ వాటర్ ఇక్కడ నుంచి మంజీరా వాటర్ హైదరాబాద్ కూడా పోతే వాటర్ నీళ్ళు ఈ మంజీరా నుంచి హైదరాబాద్ దాకా నీళ్ళు తాగుతారు. చుట్టుపక్కల గ్రామాలు 3 మండలాలు తాగుతాయి. ఒకటి మన రైకోడ మండలం తాగుతుంది, మళ్ళీ ప్లస్ మునిపల్లి మండలం తాగుతుంది. ఈ అన్ని మండలాలు నీళ్ళు పోతాయి, జనసంఘ మండలం నీళ్ళు పోతాయి, జనవాద మండలం కూడా నీళ్ళు పోతాయి. ఈ నీళ్ళల్లో ఈ కాలుష్యాన్ని మొత్తం తీసుకుపోయి నీళ్ళలో మంజీరా నీళ్ళు కలుపుతారు. దీనివల్ల ప్రజలకు నష్టం ఉంది. రైతుల కోసం చూసిన ఫ్యాక్టరీ కానీ రైతులు నష్టపరుస్తారు. ఈ మాంజీరా నీళ్ళు వాడుకుంటారు, మాంజీరా నీళ్ళు వాడుకొని మాంజీరా వ్యర్థాలను కలుపుతారు. ఫ్యాక్టరీకి ఇచ్చేటప్పుడు భూమి కొనేటప్పుడు వాళ్ళు మన పత్తి మిల్లు పెడతామని కొన్నారు. దాని తర్వాత చక్కెర మిల్లు వేసినాక డస్ట్ పొగ అది అంతా పత్తి మీద పడి పత్తి నష్టపోతున్నది. లేబర్లు రాకొచ్చారు. మళ్ళా పక్కలకు వ్యవసాయం చేసే భూముల చుట్టూ మొత్తం పెద్ద హైట్ గోడ పెట్టారు, చాలా హైట్ పెట్టారు. ఆ హైట్ పెట్టారు, కూలిపోతున్నది. మొన్న ప్రమాదం జరుగుతుండే, ఆ ప్రమాదంలోకి తప్పుకున్నాము. మళ్ళా మురికి నీళ్ళు ఆ వ్యవసాయ భూమిలో పక్కలకించి ఇడిచి డైరెక్ట్ అది సింగూరు మాంజీరా వాటర్లో కలుస్తున్నాయి. మర్ర అవే నీళ్ళు మన బర్రెలు మర్ర మేకలు గొర్రెలు తాగి చనిపోయినాయి. ఇప్పుడు నిన్న మొన్న చనిపోయినాయి. చెప్తే కంటిన్యూ అట్లనే ఏడుస్తున్నారు. ఈరోజు పోయి చెప్పినాము. వెంటనే దీని మీద ఎవరు ఉన్నారు అధికారులు ఎంబడే अपन देखते हैं ना